గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. ఈరోజు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14లో ఫ్రీ చాయ్ ఫ్రీ టు యూజ్ అని అనేసి మనకు ఒక షాప్ కనిపించింది. అసలు ఇలా ఫ్రీగా ఎందుకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇలా చేయడం వల్ల వీళ్ళకేం యూజ్, ఇక్కడ ఎందుకని పెట్టారు అనే మరెన్నో విషయాలను మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, ఫ్రీ చాయ్ ఫ్రీ టు యూజ్ అని ఉంది కదా, సో దీని వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? డాక్టర్ రవీంద్రనాథ్ స్థాపించింది దీన్ని. ఆయన పేరు డాక్టర్ రవీంద్రనాథ్. ఆయన ఇక్కడ ఒకటి మా సప్టాంగిల్ ఒకటి రెండు కొట్టడం పెట్టిండు. చాయ్ ఫ్రీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చిన్న పెద్ద లేకుండా బీదోళ్ళు కానీ ఎవడైనా కానీ వచ్చినా కానీ ఆల్ మెంబర్స్కి ఇవ్వగలుగుతున్నాం. ఇది ఎప్పుడెప్పుడు ఉంటుందండి? అంటే ఐ మీన్ డైలీ ఉంటుందా లేకుంటే? చాయ్ మాత్రం కంటిన్యూగా ఉంటుంది. టిఫిన్ మాత్రం వారానికి 2 రోజులు కంపల్సరీ. గురువారము శుక్రవారం మాత్రం కంపల్సరీ 12 నుంచి 1 గంట లోపల ఎప్పుడైనా ఇవ్వగలుగుతాం. ఎన్ని మంది అని వస్తే అన్ని మంది. టిఫిన్ కూడా ఫ్రీగానే ఇస్తారా చాయ్ లాగా? టిఫిన్ కూడా ఫ్రీగానే. సో ఇట్లా చేయడం వల్ల ఏంటి యూజ్? అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి ఇలా ఫ్రీగా పెట్టడం వల్ల అన్ని? అంటే అమ్మ, ఇది ఏముందంటే ఏదో కొద్దిగా ఉన్నోళ్ళు లేనోళ్ళు ఉంటారు కాబట్టి ఈ రోడ్డు మీద ఫ్రీగా ఇచ్చారంటే ఒక పబ్లిక్ సేవగా ఒక అన్నదానాలాగా చేయాలనుకున్నారు మా ఓనరు. ఆ పాత్రకు చేస్తున్నాం, అంతకు తప్ప ఏం లేదు. ఇక్కడ దాని ఉద్దేశం ఏం లేదు. అసలు దీన్ని ఎప్పుడు మొదలెట్టారు ఇదంతా కూడా? ఇది 3 సంవత్సరాలు అయింది. 3 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు మీరు ఇట్లని? నేను మాత్రం 3 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నా. నేను ఒక్కనే ఉన్నా, 3 ఇయర్స్ నుంచి నేను రన్ చేస్తున్నా. ఈ సంస్థలో మొత్తం ఎంతమంది వరకు ఉండొచ్చు అంటే ఇట్లా వర్క్ చేస్తూ ప్రజలకు సేవ చేస్తూ? ఇక్కడ మాత్రం మా ఎండి ఒక్కడే ఉన్నాడు. ఇంకా తర్వాత అక్కడ బయట ఎవడు ఉన్నాడు అది మనకు తెలియదు. దాని గురించి మన ఎండి గురించి నేను మాట్లాడగలుగుతా, కానీ ఇంకా బయట వాళ్ళ గురించి నేను ఎట్లా చెప్తాను. చాలామంది ఉన్నారు అన్నదానస్తులు. అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ కల్లా చాలామంది 1000 మంది దాకా అన్నం పెడతారు. అది మనకు సంబంధం లేదు, ఎవరెవరు పెడతారో తెలియదు. అది ఇక్కడ మాత్రం మా ఎండి మాత్రం. సో రోడ్డు మీద అట్లా ఉండే అందరికీ ఫుడ్ మీరు ప్రొవైడ్ చేస్తూనే ఉంటారా? అంటే లైక్ వాళ్ళకే అని పర్టికులర్గా లేకుండా ఎవరు వచ్చి అడిగినా కూడా మీరు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారంటున్నారు. ఇక్కడ ఎవరు వచ్చినా కానీ ఉన్నవాళ్ళు కానీ లేనోళ్ళు కానీ బీదోళ్ళు కానీ అటువంటి సమస్య ఏముండదు. ఇక్కడ ఎవరైనా రాని పిలిచి మనం ఏదో ప్రసాదంలాగా ఇవ్వగలుగుతున్నాము. సో మీరు ఇది స్థాపించడం వల్ల ప్రజలకి హ్యుమానిటీ అంటూ ఏమైనా మెసేజ్ ఇద్దాం అట్లాంటి ఏమైనా ఉద్దేశం ఉందా? అటువంటిది ఏం లేదమ్మా. పబ్లిక్ సేవ చేయాలనుకున్నారు మా ఎండి గారు, చేస్తున్నారు. సో వారానికి 2 రోజులు మాత్రమే అన్నారు కదా, సో అది ఉదయమా లేకుంటే సాయంత్రమా రాత్రిరా? వారానికి 2 రోజులు అంటే గురువారము శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 1 గంట లోపల ఎప్పుడైనా ఇవ్వగలుగుతాం. మీ పేరు, మీ ఊరు, మీరు ఏం చేసేవారు, ఇవన్నీ మాకు ఏమైనా చెప్పగలుగుతారా? మా పేరు కర్నూలు జిల్లా కోడుమూరు తాలూకా మాది. మేము నిజాం క్లబ్లో వర్కర్స్. నేను 40 సంవత్సరాలు జాబ్ చేసిన అక్కడ. రిటైర్మెంట్ అయిపోయినా. రిటైర్మెంట్ అయిన తర్వాత ఏదో ఈ డబ్బాలో ఖాళీ ఉంది అంటే మా ఎండి సార్కి రికమెండేషన్ చేసి నేను ఇక్కడ భర్తీ అయిపోయినా 2021లో. కొంచెం కంటిన్యూగా చేస్తున్నాం. సో మీకు ఇదంతా ఇలా ప్రజలకి సేవ చేయడం అనే ఉద్దేశం అయితే మీకు ముందు నుంచి ఎక్కువగా అలవాటు ఉండడం వల్ల మీరు అదే కంటిన్యూ ఇప్పటికీ చేస్తున్నారు రిటైర్మెంట్ అయినప్పటికీ కూడా? డ్యూటీలో ఉన్నప్పటి నుంచి ఏదో ఒకటి పబ్లిక్ సేవ చేయాలని అనుకున్నాము, కానీ అది మన కెపాసిటీ లేనందువలన ఏదో ఒక ద్వారా ఈ పబ్లిక్ సేవ చేయాలని ఉద్దేశంలో దొరికింది నాకు. దీన్ని ఇట్లనే కంటిన్యూ చేయగలుగుతున్నా. సో మీరు దీన్ని రన్ చేయాలంటే ఖచ్చితంగా ఎవరో ఫౌండేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరొకరు ఫౌండేషన్ అనేది మనకి ఫండింగ్స్ అవి ఇస్తూ ఉండాలి. సో అట్లా మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఫండ్స్ ఇవ్వండి, మేము ఇట్లా రన్ చేస్తున్నామని ఇట్లా అడగడం ఏమైనా ఉంటాయా, లేకుంటే డొనేషన్స్ ఇస్తూ ఉంటారా? అటువంటిది ఏమి ఉండదమ్మా. ఇక్కడ కూడా వచ్చిన వాళ్ళు కూడా చాలామంది తాగిన వాళ్ళు కూడా సినిమా యాక్టర్స్లు కానీ నిర్మాతలు కానీ చాలామంది వస్తుంటారు. దీనికి మేము డొనేషన్ ఇస్తామంటాడు, కానీ మా ఎండి ఒప్పుకోవడం లేదు. ఎవరు ఇచ్చినా తీసుకోవడం లేదు. ఎండి వాళ్ళ సొంతానిగానే ఖర్చు బడ్జెట్ పెట్టేది. సో ఇదంతా కూడా మీ ఎండి గారు మాత్రమే తన స్వహస్తాలతో వాళ్ళే రన్ చేస్తున్నారు అని అంటున్నారు. అయితే ఎవరు కూడా దీంట్లో భాగస్వామ్యం ఏమీ లేకుండా భాగస్వాములు కావాలనుకున్నారు, నన్ను అడిగిరు. అంటే మా ఎండి సార్ తీసుకోవడం లేదు, భాగస్వాములు అవసరం లేదు. మా కంపెనీ తరఫున మేము కంటిన్యూగా రెండు డబ్బాలు ఇస్తమాలు చేస్తున్నారు. మా ట్యాంకులు ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి. ఈ 2 మాత్రం చాయ్ ఫ్రీ. సో ఏదేమైనప్పటికీ కూడా ఇలా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి ఫ్రీ చాయ్ ఫ్రీ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. సో దీని వెనక ఏ కారణం ఉన్నా కూడా అది ప్రజలకు మంచి జరుగుతుంది కాబట్టి అంతా కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాం. మా ఇట్లా ఉంది. ఈ రోజులన్నా అన్నం 1 గంట లేకపోయినా అడ్జస్ట్ చేయగలుగుతారు.
కానీ మన ఆంధ్రప్రదేశ్లోనే ఛాయ్ లేకపోతే మాత్రం ఒక గంట ఉండలేరు. అటువంటి మా ఎండి సార్కు ఏ ఐడియా వచ్చిందో భగవంతుని దయతోని ఛాయ్ మాత్రం ఎన్ని మంది అయినా రాని ఛాయ్ ఇచ్చి ఫ్రీ ఇచ్చే కెపాసిటీ చేస్తున్నాడు. చాలా మంచి అవకాశం ఇది. చాయ్ కూడా మీరు ఇక్కడే ప్రిపేర్ చేస్తారా, లేకుంటే అది మీరు బయట నుంచి ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి ఇక్కడ మీరు పంచుతూ ఉంటారా జనాలకి? లేదు, ఛాయ్ మాత్రం ఇక్కడే చేస్తాం మేము. కేబీఆర్ పార్క్లోన కడక్ ఛాయ్ అని ఉంది, ఆయన మనకు సప్లై చేస్తాడు. మీరు అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ వీళ్ళకి గరం చేసి మనం జనాలకి పంచుతూ ఉంటారు. అక్కడి నుంచి తెచ్చి ఎట్లా అయిపోతే అట్లా తీసుకొచ్చి గరం చేసి కసి వచ్చిన వాళ్ళకు పబ్లిక్లో ఇచ్చేస్తాం. ఇక్కడ ఫ్రీ చాయ్ అనేది ఇస్తున్నారు కదా, సో ఇలా ఫ్రీ చాయ్ ఇవ్వడం వల్ల మీరు ఎలా అనుకుంటున్నారు? మేము సుతా ఫ్రీగా తాగాలని మేము అనుకుంటున్నాం. మంచిగా ప్రతి ఒక్కరికి సాయం చేయాలని, ప్రతి ఒక్కరికి కొద్దిగా ఆకలైన వాళ్ళు కడుపు చల్లబడాలని అలాంటివి మేము కోరుకుంటున్నాం మేడం.